వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉడికిందేనా ఏం కాలే ఉడికినే వచ్చినాం నాకు. ఏం చేస్తాము మేము? మా కోడళ్ళు అన్నం చేస్తున్నారు, కూరలు చేస్తున్నారు, నా పిల్లలు మనవాళ్ళు మాట్లాడుతున్నారు. నేను దొడ్లో కూర్చోండి మీ వాళ్ళు ఏడిపోయినారు అన్నారు. లేదు నేనేం చెప్తాను మా చిన్న కోడలు చెప్తాను పల్ల 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 కొడతాడు పల్ల పల్ల ఇది మాట మాట్లాడాలి కొడతాను. ఏం చేయాలి? నేను అది తెచ్చినా అది తెచ్చి ఏం చేయాలి? నా బిస్లో చూస్తాను నన్ను కింద పడ్డా. నేను కూడా కింద పడ్డా స్వామి, నేను కూడా కింద పడ్డా బిడ్డ. బంగారు తండ్రి కొడుకు బాణం తీసిపోయి నా కొడుకు వాళ్ళ ముందలు పోయా లచ్చలు కోట్లు కోట్లు లెక్క సంపాదించి పెట్టే పొలం. రాజ్యం అంతా పెట్టాను నా కొడుకు, రాజ్యం అంతా పెట్టాను అయినా, రాజ్యం అంతా పెట్టాను అయినా. పచ్చున్నోళ్ళు మొక్కలు చూసేటోళ్ళు కాదు. నా మనవాడు నా కొడుకు అంటున్నాడు స్వామి. మేమేమో తప్పు చేసినాం స్వామి, మమ్మల్ని ఇది చేసిపోయినారు. మేమేం తప్పు చేసినాం స్వామి, మమ్మల్ని ఇది చేసిపోయినారు. నాకు ఈరోజు మధ్యాహ్నము 2:30కు లక్కిడిపల్లి ఇన్ఛార్జి మదన, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మదన చెల్లితో వాట్సాప్ కాల్ చేసి ఏం మదన బాగుండవని, నేను రా రాంప్రసాద్ రెడ్డిని, నీ పిల్లల దంగా నీ అమ్మని దంగా పంచా కొడక మేము సంబంధంగా ఇస్తాను రా అని నన్ను పిలిచి నేనేం చేసినా అని చెప్తే, మరి నీ అమ్మని దంగా నేను చడిచెట్టు తిద్దాను, నేను ఎప్పుడు నీకు నాకు ఎవరితో మాట్లాడుకున్నామన్నా ఎందుకు చెప్తానంటే నేను గుట్టలు మీ కొడుకుని పిలిపిస్తారా మేము సంవిధానం ఇస్తాను అని నాకు మధ్యాహ్నం ఫోన్ చేసినాడు. మధ్యాహ్నమే నేనేమి అప్పుడు ఫోన్ చేసి కట్ చేసినాడు. మన ఇంటికి వచ్చి ఇప్పుడు ఇంటికి సాయంత్రం ఆడు సుమలు నీళ్ళు పెట్టేసి రిటర్న్ రామని అని చెప్తే మాకు అనుమానం వచ్చి బయటకు పోలే. ఇంట్లో దొరుకున్నాము, కత్తులు కడాలు తీసుకొని కట్టెలు తీసుకొని వచ్చి మా భార్య గట్టి కూడా చాలా ఉంటే మా భార్యను కూడా బయటకు తోసుకొని వచ్చి లోపల కొట్టవేసారు, నరకపోయినారు. ఇంట్లో పోయి వాకిలు వేసుకున్నాము. వాకిలు వేసుకున్న తర్వాత ఇంటి చుట్టుకారం వద్దాలు ఇంట్లో ఫర్నిచరు టీవీ అన్నీ పడుకొట్టేసి మా ఆడవాళ్ళను మా కోడలను మా భార్యను నా భార్య కొట్టేసి వాళ్ళు మళ్ళీ ఫరారైనారు. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు, ఊళ్ళో వాళ్ళ పిల్లలను కూడా కొట్టినారు. ఏమి అంత అర్చాను అని చెప్తే ఫరారైతే ఈ రూటే పోయినారు. మళ్ళీ మేము వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళు మళ్ళీ లేటుగా వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు రామన్నారు పోవాలని కూడా భయం వస్తుంది మాకు. ఓ బండి పగలు కొట్టినారు, చంపేసాము అందరూ మాస్కులు వేసుకొని వచ్చి దిగినారు. సర్రం వచ్చేసినారు, కత్తులు కట్టా తీసి ఇంట్లో దూరుకున్నాము వాకిలు వేసుకొని. అందరూ మాస్కులు వేసుకొని వచ్చినారు. బరబర ఎనుగు పక్క 2 బండ్లు పెట్టినారు, 2 ఈ కార్లు పెట్టినారు. ముందు పక్క స్కార్పియోలో ఇది ఇన్నోవా క్రిస్టాలో వచ్చారు. రానంటే మేము భయపడి వాళ్ళ దగ్గరికి పోలే. వాళ్ళే దూసుకొని వచ్చి ఇంట్లో దౌర్జన్యం వేసి సంపాదన మీద తప్పించుకున్నాము. మా ఆడవాళ్ళు కొట్టిన దెబ్బలు తగిలినాయి. మాకు ఇప్పుడు సంపాదన వచ్చారు. ఇప్పుడు ఏదో దేవుడు ఉండి ప్రాణాలు కాపాడినారు. కొడవలు మచ్చుకొత్తులు కట్టెలు తీసుకొని వచ్చారు. వాళ్ళు పంపించింది మాకు ముఖ్య రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మళ్ళీ మా గ్రామస్తులు మా ఊళ్ళో అంకన్న అనే పిల్లోడు, కృష్ణమోహన్ రెడ్డి, ఉమారెడ్డి వీళ్ళందరూ మా మధ్యలో పెట్టి కిరాయింతకులను పంపించి మాస్కులు వేసుకొచ్చి మా మీద సంపాదన దాడి చేసి తప్పించింది. ఇంకా 2 ఉన్నారు, నీ పేర్లు కనుక్కొని చెప్తా. మళ్ళీ జాండపల్లి రాజా పిల్లలు వచ్చి మా బాబు కృష్ణమోహన్ రెడ్డి, ఉమారెడ్డి వీళ్ళందరూ మా మధ్యలో పెట్టి కిరాయింతకులను పంపించి మాస్కులు వేసుకొచ్చి మా మీద సంపాదన దాడి చేసి తప్పించింది. ఇంకా 2 ఉన్నారు, నీ పేర్లు కనుక్కొని చెప్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.